అలా మీద మంచిగా ఏ తాతయ్య స్వామి ఒక్క మనం తెలిపేదాను స్వామి ఆ యొక్క పూజ పోవద్దు అని అంటున్నావు కదా. అవును. ఆ పూజకు పోవద్దు అనే కారణం ఏమిటో నాకు శంక దోస్తున్నది కాంత. నీకు అనుమానం అనిపిస్తున్నది, ఎందుకోసం వద్ద అంటున్నావు అంటున్నావు అని శంక దోస్తున్నది నాకు. అటు నాకు తెలుస్తాను ఇక్కడ రమ్ము స్వామి. ఏమి శంక నీకు ఏమి శంక నీకు నీకు ఏం శంక కలిగినది, ఏమి అనుమానం దోస్తున్నదో తెలిపండి కదా స్వామి. నీకు వివరించి తెలిపేది కాక. అవును కదా, ఒక్క మనవి తెలిపేదా. తెలిపండి స్వామి. తల్లిదండ్రి మాట వినకుంటే ఈ జనమంతా నన్ను తుప్పను ఉంచుతారు కాంత. నా మాట ఒక్కసారి నమ్మి ఆ శ్రీకృష్ణ పరంధాముని దగ్గరికి వెళ్ళనిమ్ము కాంత. అట్లంటున్నావా? అవును కాదు, నీ మాటలు మన ఇంత వినండి. తల్లిదండ్రి మాట తల్లిదండ్రి మాట స్వామి. ఏమంటుంటివి? తల్లిదండ్రి మాట వింటే ఇల్లు పోయి వాకలైతే స్వామి. తల్లిదండ్రి మాట వినవద్దు అసలుకి. అవును, నా మాట వింటే నీవు చాలా బాగుపడతావు స్వామి. నా మాట వినాలి. ఏమిటి స్వామి? తెలుపు మగు అనేదో మాట స్వామి. ఏమంటున్నావు? ఈ జగతి లోపల ఎవరన్నా వింటే నా పైన తుప్పన ఉమాలని చూస్తున్నావు కదా. నా భార్య ఉండి అంటే ఇంత శాస్త్రం తెలిసి ఉండి కూడా నన్ను ఉమ్మాలని చూస్తున్నావు కదా కాంత. ఈ మాటకు ఏమన్నా ఉంచుతారా? పూజకు వెళ్ళొద్దంటే ఉమ్ముతారు కదా కాంత. పూజకు వెళ్ళొద్దు, తల్లిదండ్రుల మాట వినొద్దు. అదొక మన స్వామి. తెలుపు కాంత. ఇంత సాధ్యపడు ఇంత శాస్త్రం తెలిసినటువంటి పురుషుని మనిషిని ఎక్కడ చూడలేదు, భూమి మీద ఎక్కడ చూడలేదు. తల్లిదండ్రుల మాట వింటే నువ్వు చెడిపోతావని చెప్తే నువ్వు ఇటువంటి మనిషిని ఎక్కడ చూడలేదు స్వామి. చెడ్డవాడి భార్య మాట విన్నావు కానీ తల్లిదండ్రుల మాట విన్నా అంటున్నావు కదా స్వామి. ఒక మనది,
నువ్వు ఇన్ని రోజులు 20 సంవత్సరాలు నీ తండ్రి లాగిన లోపల ఉన్నావు. నీ యొక్క తల్లిదండ్రులు లాగిన ఉన్నావు కాబట్టి ఇప్పుడు నేను చేసుకున్నాను కాబట్టి నేను ఇంకా 70 సంవత్సరములు 80 సంవత్సరములు నాతో జీవించాలి. ఇప్పుడు నా మాట వినాలి స్వామి. నువ్వు ఇప్పుడు అంటే ఇప్పటి నుంచి నీ మాట వినాలి. అవును కదా స్వామి. నీ మాట వింటాను కారణం ఏమిటి? రద్దు అవి కృష్ణ గోపాలకృష్ణ పూజ తెలుపు స్వామి. ఉన్న మాటలంటే చిన్న నా మాటలు విని ఒకసారి నీకు దండం ఏమన్నా చేస్తాను గానీ చూసారా ఆ శ్రీకృష్ణ పరమాత్మని పూజ చేయడానికి ఒకసారి ఒప్పుకోము కాంత. చూసారా కట్టుకున్న భార్యకు దండం పెడుతున్నా. ఇప్పుడు ఇటువంటి మనిషి నేను ఎక్కడ చూడలేదు. కాంత ఎందుకు నొప్పుతున్నావు నీవు నీ ఇష్ట ప్రకారంగా మెదలక పొంగు. నువ్వు నాతో మాట్లాడకు. నీ దారి నీతి, నా దారి న్యాయం. నాతో మాట్లాడు.